సాహిత్యాభిమానులకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ రచించిన రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. ఇందులో ఈ వారం వేదధాత్రి తుంగభద్ర గురించి చూద్దాం. తన శూలదంతములతో జలమగ్నమైన పృథ్విని వెలుపలకు లాగిన వరాహ భగవానుడు తన అలసటను తీర్చుకుందుకు విశ్రమించిన పర్వతాన్ని వరాహ పర్వతమని అనటం సముచితం. భగవానుడు ఆయాసం తీర్చుకొనటంలో ఆయన 2 దంతముల నుంచి నీరు బొట్లు బొట్లుగా పడి ధార కట్టినది. ఎడమవైపు కట్టిన ధారను తుంగ అని, కుడివైపున భద్ర అని అన్నారు. ఇప్పుడు ఈ ఉద్గమ స్థానాన్ని గంగామూలమని, వరాహ పర్వతాన్ని బాబాబుదాన్ అని అంటున్నారు. బాబాబుదాన్ వరాహ పర్వతం కాదు, దాని ప్రక్కన ఉన్న పర్వతాలు. తుంగా తీరంలో శంకరాచార్యుల శృంగేరి మఠం ఉన్నది. హళ్ళీ తీర్థంలో నేను తుంగ దర్శనం చేశాను. కన్నడంలో హళ్ళి అంటే గ్రామం. తీర్థహళ్ళిలో నేను 1 గంట సేపు కాబోలు ఉన్నాను. అక్కడ నదీ శోభను చూసి ముగ్ధుణ్ణయ్యాను. తీర్థహళ్ళి మహత్యం ఏమిటో నాకు తెలియదు, కానీ కన్నడ భాషలో తీర్థహళ్ళిని గురించిన ఒక చిన్న కథ చదివాను. తీర్థహళ్ళి స్మృతిని నిలుపుకోవడానికి ఆ మాత్రం చాలును. ఒకమారు షిమోగా పట్టణం వద్ద తుంగా నదీ తీరంలో మహాత్మాగాంధీతో కూడా తిరిగాను. ఈ కారణం చేత కూడా ఆ నది నా స్మృతిలో నిలిచి ఉన్నది. భద్రా తీరంలో బంకాపూర్ ఉన్నది. ఇక్కడి భాషలో అగ్నికి బంకా అని అంటారు. భద్రా నీరు బంకాపురంలో అగ్నిని మాపలేదా? కూడలి వద్ద తుంగభద్రల సంగమం జరుగుతుంది. మహాదేవ భక్తుడైన శ్రీ బసవేశ్వరుడు ఒక రాజు వద్ద మంత్రి పదవిలో ఉండి కూడా లింగాయత్ పంథ్ను ఈ సంగమం వద్దనే స్థాపించగలిగాడు. బసవేశ్వరుని కావ్యమయ గద్య రచన అంత్యమందు ప్రతిసారి కూడల సంగమ దేవరాయ అని వస్తుంది. ఇది చదువుతూ ఉంటే మీరాకే ప్రభు గిరిధర నాగర్ జ్ఞాపకం రాకమానదు. కూడలి వద్ద ఏర్పడిన తుంగభద్ర ముందుకు సాగి కర్నూలు వద్ద కృష్ణామాతతో కలుస్తుంది. దారిలో కుముద్వతి, వరద, హరిద్ర, వేదవతి వంటి నదులు వచ్చి కలుస్తాయి. వేదవతి కూడా తుంగభద్ర వలె వేద, అవతి అనే 2 నదుల కలయిక. ఈ ప్రాంతంలో ద్వంద్వ సంస్కృతి తూచినట్లుగా సమానంగా ఉంటుంది. తుంగభద్రా తీరంలోనే హరిహర్ వంటి పుణ్యనగరం స్థాపించబడినది. శైవులు, వైష్ణవుల మధ్య తగాయిదాలను అంతమొందించడానికి ఉభయ భక్తులు కొందరు హరిహరులనిద్దరినీ కలిపిన ఏకమూర్తిని ప్రతిష్ఠించారు. ఆ దేవాలయ సమీపంలోని పట్టణం పేరు హరిహర్ అయింది. తుంగభద్ర రాతిమయమైన దారి గుండా ప్రవహిస్తుంది. ఎక్కడ చూస్తే అక్కడ పెద్ద పెద్ద నున్నటి రాళ్ళు నీటిలో మునిగి తేలుతూ కనిపిస్తాయి. అటువంటి పెద్ద బండరాళ్ళు చిన్న చిన్న గుట్టల మీద ఒకదాని మీద ఒకటి ఆనుకొని ఉండి కనిపిస్తాయి. ఈ కొండరాళ్ల నడుమనున్న ప్రచండ విశాల భూభాగం మీద విజయనగర సామ్రాజ్యం రాజధాని వెలిసింది. విజయనగరంలో ఖండహరుణ్ణి చూద్దామని నేను హోస్పేటలో దిగి విరూపాక్షాలయానికి వెళ్ళినప్పుడు ఈ భూమి యావత్తు చిన్న చిన్న పెద్ద పెద్ద రాళ్లతో నిండి ఉండడం చూశాను. అసమాన ప్రతిభా సమన్వితమైన విజయనగర శిల్పాల భగ్న మందిరాలను చూస్తూ నా హృదయ సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలకు శ్రద్ధాంజలి ఘటించాను. రాత్రి విరూపాక్ష దేవాలయంలో మేము నిద్రపోయినప్పుడు 300 సంవత్సరాలు వెలిగిన విజయనగర సామ్రాజ్య వైభవాన్ని స్వప్నంలో దర్శించాను. 2వ రోజు బ్రహ్మముహూర్తంలో లేచి దగ్గరలో ఉన్న మాతంగ పర్వత శిఖరానికి చేరుకున్నాము. అక్కడ మేము అరుణోదయాన్ని,
తరువాత చాలా చక్కగా ఉండే సూర్యోదయాన్ని చూడాలి. మాతంగ పర్వత శిఖరాన్నించి తుంగభద్రా దర్శనం చేసుకుని మేము నెమ్మదిగా దూకుతూ క్రిందకు చేరాము. రావణుడు సీతాదేవిని ఎత్తుకుని ఆకాశ మార్గాన పోతున్నప్పుడు ఆమె చీర కొంగు ఒక పెద్ద బండరాతికి తగిలి రాసుకుపోయింది. ఆ రేఖల గుర్తు రాళ్ల మీద ఇప్పటికీ కనిపిస్తోంది. మొన్న 4 సంవత్సరాల క్రితం నేను కర్నూలు వద్ద తుంగభద్ర తన సమస్త జలాన్ని కృష్ణ కర్పిస్తుండగా చూసి అక్కడ స్వార్పణ దీక్షను గ్రహించాను. తుంగభద్రకు ఆనకట్ట కట్టి ఆ నీటి ద్వారా దేశాన్ని సమృద్ధం చేస్తారని, ఆ నీటిలో నుంచి విద్యుత్ శక్తిని తీసి తద్వారా వ్యాపారాభివృద్ధిని కలిగిస్తారని నేను వింటున్నాను. మాతృసేవకు పరిమితి లేదు కదా. నదీ ప్రవాహంలోనికి ఏనుగులంత పెద్ద రాళ్ళు తర్వాత వచ్చాయా, లేక ఏనుగులను పోలిన రాళ్ల నడుము నుంచి నది తన దారిని తాను ఏర్పరుచుకున్నదా? ఈ సందేహం ఎవరు నివృత్తి చేయగలరు? దక్షిణాపథంలో వైదిక సంస్కృతి విజయాన్ని సూచించే విజయనగర సామ్రాజ్యం ఈ నదిగట్టున నిర్మించబడింది. అవును, ఈ నది ఒడ్డునే అది పచ్చి కుండలా విచ్చిపోయింది. విజయనగర సామ్రాజ్యం కీర్తి పతాక 3 దేశాలలో ఎగిరింది. చీనా సామ్రాట్టు, బాగ్దాదు పాదుషా, విజయనగర మహారాజాధిరాజు, ఈ ముగ్గురి వైభవం అందరి చేత గొప్పదిగా గుర్తింపబడేది. అప్పుడు తుంగభద్ర ఇలా ఉండేది కాదు. నది ఉన్నతిని పొందటానికి, అధోగతిలో పడిపోవటానికి మానవ సృష్టి కారణం కాదు కదా. ముఠాలు కలిసి ముఠా అయినట్లు తుంగభద్ర కలియటం వలన తుంగభద్ర అయినది. ద్వంద్వ సామాసిక్ కస్యచ అన్న న్యాయం ప్రకారం ఈ 2 నదులలోనూ ఎక్కువ తక్కువలు లేవు. 2 పేర్లు ఒకదాని వెంట ఒకటి సమానంగా ప్రవహిస్తాయి. ఈ నది నీరు తీయగా ఉంటుందని, పూర్వకాలం నుంచి గొప్ప సారవంతమైనదని ప్రశంసించబడుతోంది. గంగలో స్నానం, తుంగలో పానం మనుష్యులను ముక్తి మార్గానికి చేరుస్తుందని నదీ భక్తులందరూ విశ్వసిస్తారు. మోటారు మీద ప్రయాణం కాకపోతే తుంగభద్రను అనేక చోట్ల అనేక రకాలుగా చూసి ఉందును. తుంగభద్ర ఒక మహా సంస్కృతికి ప్రతినిధి. నేటికి తుంగభద్రా తీర బ్రాహ్మణుల ఉచ్చారణ ప్రమాణభూతంగా వేద పాఠకులు మన్నిస్తారు. వేదముల మూలాధ్యయనం సింధు, గంగా నదీ తీరాలలో జరిగినా యథార్థంగా వాటిని ఆదరించి రక్షించడం సాయణాచార్యుల కాలం నుంచి తుంగభద్రా నదీ తీరమందే జరిగినది. 1926-27 ఇది తుంగభద్ర గురించి. వచ్చే భాగంలో నెల్లూరు పినాకిన్ని చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.